జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఇంకా 5 ఏళ్ళు వేచి ఉండాలి. అది కూడా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఆయన ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించి ప్రజల మనసు గెలుచుకుంటేనే అది సాధ్యం అవుతుంది. కానీ వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థికి మాత్రమే టార్గెట్ అవుతాడు ఏ ముఖ్యమంత్రి అయినా. అధికారం కోల్పోయాక ఎవరు టార్గెట్ అవుతారు అంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత నిన్న మొన్నటి వరకు ఎవరైతే సపోర్ట్ చేసి ప్రత్యర్థులకు చొక్కలు చూపించారో ట్రోల్స్ రూపంలో ఇప్పుడు అవే రివర్స్ అవుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారిని మొన్నటి వరకు పెంచి పోషించిన అదే సోషల్ మీడియా ఇప్పుడు ఆయన్నే టార్గెట్ చేసి ఆయన్నే విమర్శించడం, తప్పంతా ఆయనదే అన్నట్టు ఆయనపైనే వేలెత్తి చూపించడం. అదే సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఆయనకి జోష్ ఇచ్చిందా? ముందుగా ఇంకా మున్ముందు అంతా ఆయనకి మంచి కాలమే అంటూ ఓవరాల్గా దీన్ని ఎలా విశ్లేషించాలి? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ చూసుకుంటే లాస్ట్ టైం ఇంతగా లేదేమో, ఎందుకంటే లాస్ట్ టైం బాబు గారు ఓడిపోయినప్పుడు నాకు బాగా గుర్తు, అప్పట్లో అభ్యర్థులు సరిగ్గా లేరనో అభ్యర్థులు సరిగ్గా పనిచేయలేదు అన్నారు. కానీ బాబు గారిని వేలెత్తి చూపించింది చాలా తక్కువ. మరి నాకు తెలియకుండా ఎక్కడైనా ఉందేమో తెలియదు. ఇప్పుడు కంప్లీట్గా ఒక్కసారి ఈ కొద్ది రోజుల్లోనే ట్రెండ్ మారిపోయింది. సోషల్ మీడియాలోనే అందరూ జగన్నే విమర్శిస్తున్నారు, జగన్నే తిడుతున్నారు, జగన్ నిర్ణయాల వల్ల ఇలా తయారైపోయింది అంటున్నారు. ఆ ట్రోల్స్ అదే కార్యకర్తలు అదే వైసీపీకి మొన్నటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు రివర్స్లో ట్రోల్స్ చేస్తున్నారు. ఏంటి ట్విస్ట్? అది నోటి దోలగాళ్ళు ఎవరో కానీ అందరూ అయితే నేను చేస్తున్నారు అనుకోను. టార్గెట్ అన్నది ఇంతకు ముందు నడిచిందే. 5 ఏళ్లలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీమ్స్ ట్రోల్స్ విపరీతంగా ప్రత్యర్థులు చేసి కూడా వీళ్ళు ఎవడో చేతులు దోలగాడు ఎవడో తప్పించి క్లారిటీ ఉండదు. ప్రాక్టికల్ గా అయితే ట్రోల్స్ అనేటువంటి దాన్ని అసలు కౌంట్ వేయక్కర్లా. జగన్ కి సంబంధించి ఖచ్చితంగా నిర్ణయాల విషయంలో తనదే ఫైనల్. ఇప్పుడు తను వేసినటువంటి స్కెచ్లు తను ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఆ కార్యకర్త ఎంతవరకు చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనేక సార్లు మాట్లాడుకున్నాక కరెంటు బిల్లులు జగన్కి పెద్ద దెబ్బ తగులుతాయి, అట్లాగే ఉద్యోగులకు సంబంధించి పెద్ద దెబ్బ తగులుతుంది. ఎంత తగులుతుందో చెప్పలేం. 1% అనేది లెక్కేస్తున్నారు, కానీ 1% కూడా ఎలక్షన్స్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నటువంటిది మనం అనుకున్నదే. అట్లాగే ఏదైతే మన దాని పేరేంటి డబ్బులు తీసుకుంటున్న పథకాల వాళ్ళు అందరూ వేస్తారన్న నమ్మకం ఏముండదు, అవతల పార్టీ వాళ్ళకు కూడా ఓట్లు వేస్తారు కదా అన్నటువంటిది మనమే మాట్లాడుకున్నాం. మరొక వైపున 3 రాజధానులు అతను కట్టనివ్వరు, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నటువంటి నెగిటివ్ తన మీదకి పడుతుంది. వైజాగ్ అయితే కరెక్ట్ ఇప్పటికి కూడా మనం, కానీ అది పూర్తిగాక ఇది చేయలేక అప్పుడు ఏం చేయాలి? కనీసం ఇక్కడి నుంచి పాలన నడిపించాలా అంటే కోర్టు రాలేకపోయారు. అదే లేనప్పుడు ఇక్కడ తను ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి, కానీ చేయట్లేదు అన్నది మాట్లాడుకున్నాం. అట్లాగే నోటి దూల వాళ్ళతో చాలా దెబ్బతింటాడు. ఇంతకుముందు చింతమనేనిలోను వాళ్ళ గురించి మాట్లాడుకునేవాళ్ళు ఆ దౌర్జన్యాలు సహించలేక జగన్ కి ఓట్లేస్తే వీళ్ళ దౌర్జన్యాలను ఎవడొప్పుకుంటాడు? ఇది కరెక్ట్ కాదు నోటి దూల అన్నటువంటిది మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి ఎవడు పట్టించుకున్నాడు అక్కడ ప్రాక్టికల్ గా? మరి కంట్రోల్ చేయాల్సింది ఎవరు? అదే చెప్పేది, కంట్రోల్ చేస్తారా? ఇప్పుడు నిన్న దౌర్జన్యాలు జరిగినాయి, ఎవడు కంట్రోల్ చేయాలి? ఇప్పుడు అంటే ఓకే, అధికారంలో ఉన్నప్పుడు కంట్రోల్ చేయాల్సి. నేను అంటోంది ఎవడు చేయట్లేదంటనా. ఇప్పుడు అది నోటి దోల, ఇక్కడ చేతి తేట. అదే అవును, ఏంది ఎక్కడ జరిగింది? ఎవరు ఆపుతున్నారు? కొన్ని తప్పు అంటున్నారా? అతను అవన్నీ చేస్తానని సేపు ఎవడు తప్పనలా, ప్రత్యర్థులు తప్పించి. ఇప్పుడు ప్రత్యర్థులు తప్పు అంటున్నారు తప్పించి ఎవరు మాట్లాడలే. న్యూట్రల్ గా మాట్లాడే మన లాంటి వాళ్ళు చెప్పినప్పుడు వినేసి వదిలేస్తారు, లేదా మన మీద పడి ఏడుస్తారు తప్పించేది లేదు. ప్రాక్టికల్ పాయింట్ ఏంటి? తప్పు ఎవడు చేసిన తప్పు. ఇప్పుడు భువనేశ్వర్ గారి నుంచి మాట్లాడింది తప్పని మొట్టమొదటి మాట్లాడింది మనమే డిబేట్లో. అట్లాగే చంద్రబాబు గారు ఇంటి మీదకి వెళ్ళడం తప్పని చెప్పుకున్నాం. అలాగే పార్టీ ఆఫీస్ మీదకి దాడిని కూడా తప్పని మనమే మాట్లాడుకున్నాం. నోటి దోల అట్లాగే గొళ్ళ గురించి మాట్లాడినప్పుడు అది తప్పని మనమే మాట్లాడుకున్నాం. ఇవన్నీ మన డిబేట్లో నడిచినాయి కదా. కానీ ఎక్కడ విన్నారు? ఎవరు విన్నారు? అధికారంలో ఉన్నప్పుడు అహంకారం అనేది చుట్టూ వైఫైలా ఉంటుంది, ఎవరు పట్టించుకోరు. ఆ చెప్పొచ్చారులే అనుకుంటారు. బట్ పోయిన తర్వాత ఇదే కార్యకర్తలు ఆ రోజున తప్పట్టు ఉండాలిగా. మీరు అంటున్న ట్రోల్ చేసిన వాళ్ళే ఎందుకు తప్పట్లా? మద్యం యాజ్ ఏ పాలసీ నేను ఇప్పటికి కూడా సమర్థిస్తాను. ఎందుకని? మద్యం అనేటువంటిది తాగించడం కాదు ప్రభుత్వాల ఉద్యోగం, తక్కువ తాగించడం సాధ్యమైనంత వరకు. కంప్లీట్ గా ఆపడం ఒక్క రోజులో సాధ్యం కాదు. తాగడానికి చిరాకు పుట్టే పరిస్థితి సృష్టించడం అవసరం. అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ దాన్ని ఏ కాన్సెప్ట్ లో తీసుకుని వెళ్ళారు? తాగుబోతులకి చిరాకేసింది. తాగుబోతులకు మేము అందుబాటులో మందు ఇస్తామంటే ఓటేశారు. అంటే ప్రజాస్వామ్యం కాబట్టి ఈ దరిద్రం. ఏది మంచి బ్రాండ్లు కావాలి? యాజ్ ఫర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటి? తాగుడు అనేటువంటి దాన్ని దశల వారీగా ఆపాలంటే అందుబాటులో లేని ధరలు ఉండాలి.
ఆ అలవాటు పడే బ్రాండ్లు ఉండకూడదు, ఇవన్నీ కూడా. కానీ తాగుబోతుల పట్ల సానుభూతి, తాగుడు పట్ల సానుభూతి అన్నటువంటిది ఏ మాట్లాడుతున్నప్పుడు ఇదే కార్యకర్తలు విమర్శించిన వాళ్ళే కదా. మరి ఇవాళ నువ్వు ఆ రోజున మందు గురించి అనవసరంగా నిర్ణయం తీసుకున్నావు అన్నా అని ఎందుకంటారు? మందు తాగేవాళ్ళు, వీళ్ళకి ఎక్కడ నచ్చక వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకుని తాగారు. కరెక్టే, తాగడం కరెక్టా కాదా ఇది తేల్చండి ఎప్పటికైనా సరే. నా దృష్టిలో అయితే తప్పు. తాగడం కరెక్ట్ అని ఎవరంటారు? అంటున్నారు ఇప్పుడు దాని మీద. అయ్యో పాపం వాళ్ళు కష్టపడి పొద్దు నుండి రాత్రి దాకా పనిచేసి కష్టపడి పెగ్గేసుకుని విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుంటే అది అందుబాటు ధరలో లేదా అనేటువంటి సింపథెటిక్ గా తాగుడిని తీసుకొచ్చాం. ఇప్పుడు మన రాజకీయం ఏ స్థాయికి దిగజార్చామంటే తాగుడు అనేటటువంటిది అలవాటు ఉన్నటువంటి వాడిని హీరోని చేస్తున్నాం, కానీ రేపు పొద్దున వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి అన్నటువంటి విషయాన్ని ప్రజాస్వామ్యంలో ఓట్ల కోసం వదిలేసాం. ఇట్లాంటి దాన్ని ఇదివరకు సమర్థించిన వాళ్ళు ఇప్పుడు ఎట్లాగే తప్పుపడతారు? బేసిక్ గా జగన్ ఫెయిల్యూర్ అయింది ఏంటంటే 3 రాజధానుల విషయంలో ఫెయిల్యూర్ ఖచ్చితంగా, ఎందుకంటే ఏమీ చేయలేకపోవడం. రెండవది వచ్చేటప్పటికి నోటి దూల వాళ్ళని అదుపు చేయకపోవడం వల్ల ఒక అభద్రతా భావానికి గురయ్యాడు ఓటర్. మూడవది అవతల కులాలు పోలరైజ్ అవ్వడానికి కారణమైంది ఈయన వాళ్ళకి ఎంతో బుజ్జగించాడు కాపుల్ని, కానీ వ్యతిరేకించారు ఎందుకంటే అవతల కుల పోలరైజేషన్ జరగడం. కమ్మ సామాజిక వర్గంని ద్వేషించడం, ఇతను సామాజిక వర్గ పోలరైజేషన్ జరిగింది. ఆ రెండిటి డెడ్లీ కాంబినేషనే కదా ఇప్పుడు నిన్న ఉండవల్ల అన్నది కూడా. ఈ రెండిటికి కాంబినేషనే ఉపయోగపడింది. 2014లో ఆ ఇద్దరి కాంబినేషనే గెలిపించింది. 2019లో ఆ కాపులు ఇటు వచ్చారు కాబట్టి ఇటు గెలిచారు. ఇప్పుడు 2019లో 24లో కాపులు అటు వెళ్ళారు కాబట్టి అటు గెలిచింది. ఇక్కడ కాపులు ప్రభావవంతమైన శక్తి అక్కడ. కాబట్టి ఇక్కడ జగన్ చూసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఒకటే, ఈ కాంబినేషన్ విషయంలో వెయిట్ చేయడమే. దాన్ని ఏదో మాట్లాడకూడదు, చెడగొట్టాలని ప్రయత్నించకూడదు. దాని అంతటా అదే పోవాలని మనసులో కోరుకుంటూ కూర్చోవాలి అంతే. అవును, కానీ ఇక్కడ ఒక 2 పాయింట్లు ఇప్పటి వరకు మీరు మాట్లాడినాయి. ఒకటి ఏంటంటే కార్యకర్తల నుంచి గ్రౌండ్లలో ఏం జరుగుతుందనేది జగన్ వరకు వెళ్ళకపోవడం ఒక పాయింట్. దానికి మధ్యలో ఆయనే ఒక కంచె వేసుకున్నారు, కొంతమంది అధికారులను పెట్టుకునో లేదంటే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళలేకపోవడం ఏంటి అనేది, అది దాని మీద ఒక విమర్శ. రెండోది ఇప్పుడు మీరు చెప్పినట్టు వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరూ చేసిన వ్యాఖ్యలు ఓపెన్గానే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు దానివల్ల ఎంత ప్రభావం వచ్చిందో అది ఎవరు చెప్పకపోయినా ఆయనకి తెలిసిందే. దాని మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం, ఈ రెండింటి మీద ఎక్కువ ట్రోల్స్. వాస్తవానికి ఆయన ఈ 5 ఏళ్ళు కూడా ఈ ట్రోల్స్కి భయపడే దూరంగా ఉన్నారు, ట్రోల్స్కి భయపడే ముందుకు రాలేదు. ఏదో ఒక్క ఛానల్కే పరిమితమై ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆయన మీడియా ముందుకు రారు, అది కూడా ఆయనలో ఒక భయం అనేది. కానీ ఇప్పుడు అదే ట్రోల్స్ ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది అధికారం కోల్పోయాక. ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా ఇంతకు ముందే, శ్రీశ్రీ వర్డ్స్, గెలిచినా ఓడినా ఒకటిదే బాధ్యత, అక్కడ అతనిదే బాధ్యత. దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరమే కాదు, అతనిదే బాధ్యత. ఇప్పుడు తను ఒక ఫార్ములా తీసుకున్నాడు. ఇంతకుముందు పనిచేసిన పీకే టీం ఇప్పుడు ఎందుకు పనిచేయలే? అధికారంలో ఉన్నప్పుడు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు చేసిన తప్పు ఏంటంటే పీకే టీంని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం, అతిగా ప్రచారం చేయడం. అంతేనా? అతిగా నమ్ముకున్నారు, నమ్మేశారు. నమ్మడం ఎప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని హీరోలుగా చూపించకూడదు, వాళ్ళకి ఎంతవరకు వాల్యూ ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. ఇప్పుడు రాబిన్ శర్మని పరిచయం చేశారా చంద్రబాబు గారు? లేదా ఈయన వల్లే మనం గెలిచామని చెప్పాడా? కిందసారి గెలిచింది జగన్మోహన్ రెడ్డి, కానీ జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ ఎవరికి ఇచ్చాడు? పీకేకి ఇచ్చాడు. దానివల్ల పీకే టీం అంటే ప్రతి నాయకుడికి ఒక భయం వేసి వాళ్లే మనల్ని డిసైడ్ చేస్తారని ఆ భయాన్ని ఈయన కల్పించలేదే. ఇప్పుడు బీజేపీతో పొత్తు రాబిన్ శర్మ టీం ఏమైనా చెట్టిందా? పవన్ కళ్యాణ్తో పొత్తు రాబిన్ శర్మ టీం ఏమైనా చేసిందా? లేదు కదా. డెసిషన్ మేకింగ్ అన్నటువంటి తను తీసుకున్నాడు. అట్లాగే సీట్ల కేటాయింపులో కూడా తనే డెసిషన్ తీసుకున్నాడు. దాంట్లో కావాల్సిన ఫీడ్బ్యాక్ మాత్రమే తీసుకున్నాడు. అక్కడ కూడా ఫీడ్బ్యాకే తీసుకుంది. డెసిషన్ మేకర్ జగనే బేసిక్ గా. తను ఊహించింది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఎంతకంటే ఎక్కువ ఇస్తానంటే నమ్మరు అనుకున్నాడు ఆయన. తననే విశ్వసిస్తారా, అవతల వాళ్ళకి విశ్వాసం లేదు అనుకున్నాడు. కానీ జనం ద్వేషంతో చూసినప్పుడు అంటే సంక్షేమ పథకాలు ఒక్క పాయింట్ అన్న ఇక్కడ థ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఒక అభద్రతకు గురయ్యే విధంగా మాట్లాడారు అవతల వాళ్ళు. అంటే వీళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడడం కాదు, వీళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడిన దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు అవతల. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది తీగా ఉంటుంది. అంతే కదా. రెండో పాయింట్ ఏమైపోయిందంటే ఒక ఏదైతే కీలకమైనటువంటి అంశం ఆలయాలకు సంబంధించిన విషయంలో అతిపెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే ఒక్కడిని కూడా అరెస్ట్ చేయకుండా దాన్ని కవర్ చేసుకుని రావడం.
అది అతని మీద ఉన్నటువంటి మతముద్ర చిరాకు పుట్టింది జనాలకి. ఉమ్, అంటే హిందువులేమో ఉమ్, తను క్రిస్టియన్ కాబట్టి హిందువుల అంశంలో పట్టించుకోలేదని ఫీల్ అయ్యాడు. అవును. క్రిస్టియన్స్ ఏమో ఇతనేంటి మన మతంలో ఉంటూ పద్దాక తీర్థాలు ప్రసాదాలు స్వీకరిస్తున్నాడే వాళ్ళు ఫీల్ అయ్యారు. ఉమ్, ముస్లిమ్స్ ఏమో ఉమ్, భారతీయ జనతా పార్టీతో ఎంగేజ్ అవుతున్నాడు ఇతనే ఫీల్ అయ్యారు. ఉమ్, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. ఉమ్, కాబట్టి ఇందులో ఏ ఈక్వేషన్ కరెక్ట్ అనుకోవాలా? ఉమ్, సింపుల్ లాజిక్ ఏంటంటే అక్కడ ముగ్గురు కలవడం వల్ల ఒక డెడ్లీ కాంబినేషన్ అయింది. ఉమ్, నెంబర్ 1, గతంలో నేను మొన్న కూడా చెప్పినట్టే తెలుగుదేశం మీద కోపంతో ఉమ్, జనసేనాని గెలవడన్న ఉద్దేశంతో ఉమ్, జన సైనికులు అటెవట్లేశారు. ఉమ్, భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతో తెలుగుదేశం పార్టీ మీద కోపంతో తమ పార్టీ ఎలా గెలవదు కదా అని చెప్పేసి జగన్ కోట్లేశారు. ఉమ్, అదొక 5% వెనక్కి వెళ్ళిపోయింది. ఉమ్, ఉమ్, ఇంకొక 5% ప్రభుత్వ వ్యతిరేకత. అవును. ఈ ప్రభుత్వ వ్యతిరేకతలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఉమ్, అట్లాగే తటస్థులు ఉన్నారు. ఉమ్, తటస్థులు 2-3% ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు 2%. ఉమ్, ఈ 5% అవతలకి వెళ్ళింది. ఉమ్, ఇప్పుడు 10%లో 5 అటు 5 ఇది. ఉమ్, సింపుల్ లాజిక్ అది. ఓవర్ కాన్ఫిడెన్స్ లేదంటే మత రాజకీయాల్లో కుల రాజకీయాలు చేయడంలో న్యూట్రాలిటీ కంప్లీట్గా మిస్ అయిందా గత నాయకులతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట వాస్తవం. అది ఎక్కడ తేడా వచ్చిందంటే మనమే ఇంతకుముందు డిబేట్లు చెప్పుకున్నాం, కార్యకర్తలు ఎవడో పట్టించుకోవట్లేదు ఇక్కడ, ఉమ్, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో. మామూలుగా తటస్థుడిగా అయితే కార్యకర్తల చేతిలో మన తలకాయ పెట్టాలని కోరుకోం, అవును, అవును, అంటే నాయకులు మన మన జీవితాన్ని శాసించాలని కోరుకోం, అది కరెక్టే. కానీ పార్టీని పట్టించుకోకుండా ఉండాలని అనుకోం కదా. అవును, ఉమ్, పార్టీకి సంబంధించిన అసలు పార్టీ అనేదాన్ని పక్కన పెట్టేశారు. ఉమ్, పార్టీ పదవులు ఉండాలి కదా ఉమ్, ఎప్పటికప్పుడు. ఉమ్, ఇంకోటి బూత్ లెవెల్ కమిటీలు వేయడం కానీ ఇవన్నీ వదిలేశారు, సంస్థాగత నిర్మాణం వదిలేశారు. అది, ఉమ్, ఏ సంస్థాగత నిర్మాణం ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వదిలేశాడు, ఉమ్, అందువల్ల దెబ్బతింటూ వచ్చాడు, ఉమ్, అదే సంస్థాగత నిర్మాణం ఇక్కడ వదిలేశారు. ఉమ్, ఇప్పుడు సంస్థాగత నిర్మాణం లేకపోయినా క్రిందసారి జగన్ గెలిచాడు, ఉమ్, ఉమ్, ఇప్పుడు పవన్ గెలిచాడు. ఉమ్, కాబట్టి సంస్థాగత నిర్మాణం మస్టా, ఉమ్. అది సందేహాలు. వీళ్ళ గెలుపు చూస్తుంటే సంస్థాగత నిర్మాణం బూత్ లెవెల్ కమిటీ అవసరం లేదేమో అంతే అనిపిస్తుంది, అంతే. ఈజీగా గెలిచేయచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడినట్టు చూస్తే ఆయన మాట్లాడింది 40% ఉన్న ఓటు బ్యాంకుకి సంబంధించి. ఆ ప్రకారం చూసుకుంటే కరెక్ట్ అనిపిస్తుంది ఒక యాంగిల్లో. కానీ ఆ 40% బట్టే మళ్ళీ ఇప్పుడు 11 స్థానాల నుంచి పైకి లేవడం అంటే నిజంగా మంచి రోజులు ఉన్నాయనుకోవచ్చు ఆయన అనాలిసిస్. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే క్రిందసారి స్థానిక ఎన్నికల్లో 32-31% పడిపోయింది తెలుగుదేశం. 32-31 స్థానిక ఎన్నికలు వీళ్ళకి 56-58 వచ్చినాయి. అవును, అవును, మరి ఎట్లాగా ఓడిపోయింది, ఎట్లా గెలిచింది? కాబట్టి ఇక్కడ అపోజిషన్ ఈజ్ అపోజిషన్ ఎప్పుడైనా సరే. ఆ అపోజిషన్ అనేటువంటిది స్థిరంగా ఉంటుందా లేదా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు క్రిందటిసారికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే 15% ఓట్ల తేడా, కూటమిగా 15%, కూటమిగా. అవును, ఎందుకంటే 54% కదా వచ్చింది అక్కడ. అదే కూటమి వల్ల ఈయన కోల్పోయింది. తెలుగుదేశంతో పోల్చుకుంటే 6.5% గ్యాప్. అదే, అవును. ముగ్గురుతో పోల్చుకుంటే 15% గ్యాప్. అదే సందర్భంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే 10% తగ్గుదల. ఇది ఇప్పుడు ఈయన తేల్చుకోవాల్సింది ఏంటి, భవిష్యత్తులో పొత్తులు పెట్టుకోవాలా అక్కర్లేదా ఎవరితోనన్నా. అదే సందర్భంలో అవతలకి పోయిన ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎలా తెచ్చుకోవడం, ఇదే తనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇంకోటి ఇవాళ వీళ్ళ ముగ్గురు కలవడం ఒక రకంగా బెనిఫిట్. ఇప్పుడు ముగ్గురు కలిసిన, ఇప్పుడు వాళ్ళల్లో గనక పవన్ కళ్యాణ్ గనక విడిగా పోటీ అంటే వాళ్ళతో కలిసి పోటీ చేసిన గెలిచాక మొన్న మధ్యన ఆయన మీరే అడిగారు గుర్తుంది కదా, ప్రతిపక్ష పాత్ర అంటున్నారంటే ఏంటంటే ఆయన అధికారంలో ప్రతిపక్ష పాత్ర అన్నారు. ఇప్పుడు తెలివిగా చేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేసి ఉండాలి, మేము ప్రభుత్వంలో చేరము, ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తామంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు పొజిషన్ కూడా ఇస్తారు. 20 కాబట్టి వచ్చేది. కానీ ప్రభుత్వంలో చేరారు, దీనివల్ల అపోజిషన్ ఉంది ఇంకా లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తప్పు దొరికితే ముగ్గురిది బాధ్యత అవుతుంది కానీ ఒకళ్ళది అవ్వదుగా. కాబట్టి అప్పుడు ఆల్టర్నేటివ్ ఏముంది, ఇతనే మిగులుతాడు కదా. ఇవాళ వెరీ సింపుల్ ఏంటంటే సంక్షేమ పథకాలు సాచ్యురేషన్ పాయింట్కి తీసుకెళ్ళాడు జగన్. ఇప్పుడు ఆ సాచ్యురేషన్ పాయింట్కి వీళ్ళ సూపర్ 6 తీసుకెళ్ళగలిగితే జగన్కి లైఫ్ ఉండదు.
ఇటు డెవలప్మెంట్ అమరావతి పూర్తి చేసుకుంటూ అవును అటు పక్కన పోలవరం పూర్తి చేస్తూ ఇవి చేస్తే అపోజిషన్ ఉండదు. అవును అవి కూడా చేస్తే చెయ్యలేక ఎదురుదాడి చేస్తా ఊరుకున్నారనుకోండి, అప్పుడు జగన్కి బెనిఫిట్ అవుతుంది. వీళ్ళ ప్రవర్తన మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళు కలిసి ఉండాలి, విభేదాలు రాకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి పైదాకా అవన్నీ చూసుకోవాలి. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల మీద జగన్కి మంచి రోజులు రాబోతున్నా లేదని డిసైడ్ అయి ఉంటుంది అంతే. రైట్ చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి రోజులు రాబోతున్నాయా, ఉండవెల్లి గారి జోస్యం కరెక్ట్ అవుతుందా, నిజంగా కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఈ భవిష్యత్తు ఆధారపడి ఉందా, వేచి చూద్దాం.